అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగే జూడో సబ్ జూనియర్ జిల్లా స్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారులందరికీ నమస్కారం. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఈ క్రీడల వల్ల ఒక నైపుణ్యం కలిగిన ఒక శిక్షణగానే కాకుండా ఒక మన గేమ్ వాడటం వల్ల మనకు ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. అదేవిధంగా మానసిక స్థైర్యాన్ని, శారీరక ధైర్యాన్ని కూడా ఈ గేమ్స్ ద్వారా పొందవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నా కూడా చాలామంది ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో ఏదో ఒక గేమ్ ద్వారా ఒక వ్యక్తికి ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళ మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది. ప్రతి దాంట్లో వాళ్ళకి శారీరకంగా కూడా గట్టిగా ఉంటే మానసికంగా కూడా అంతే ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ సమయంలో అయినా ఎటువంటి ఏదైనా కూడా మనం చూస్తున్నాం, దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని కలిగి ఉంటారు. చిన్న విషయాలకి ఉన్న ప్రస్తుతం తరుణంలో సమాజంలో మేము రోజు చూస్తున్నాం. పిల్లలు యువత చిన్న విషయాలకి తట్టుకునే శక్తి లేకుండా పోయి సెన్సిటివ్గా ఉండి చాలా చెడు వ్యసనాలకు కానీ ఏదైనా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి చూసే టెండెన్సీ కానీ రకరకాలుగా చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ఏదో ఒక గేమ్ ద్వారా ఏదో ఒక గేమ్లో నైపుణ్యం పొంది అది ఒక గేమ్గానే కాకుండా క్రమశిక్షణ ఇస్తుంది, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది, శారీరక ధైర్యాన్ని కూడా ఇస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మిర్యాలగూడ ఎంఎస్పి క్యాంప్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి జూడో పోటీలు సబ్ జూనియర్ అండ్ క్రెడిట్ జిల్లా స్థాయి పోటీలు ఇక్కడ మన మిర్యాలగూడ నిర్వహిస్తున్నాము. ఈ జిల్లా స్థాయి పోటీలలో ఒక 100 మెంబర్స్ 100 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈరోజు ఈ పోటీలు మన మిర్యాలగూడ టౌన్ సిఐ గారు గొప్పగా ప్రారంభించారు. ఈ క్రీడాకారులు దీంట్లో గెలుపొందిన క్రీడాకారులు రేపు మార్నింగ్ కరీంనగర్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జూడో పోటీలకి వెళ్ళనున్నారు. అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ నేషనల్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. ఈ క్రీడాకారులకి ఈరోజు మనకి వీళ్ళందరూ కూడా క్రీడాకారులకి మనకి అన్నము పెట్టినటువంటి మన A1 మిల్క్ సెంటర్ ముజాఫర్ గారికి ప్రత్యేకంగా మా జూడో అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే మన ఆశా ఫౌండేషన్ మిర్యాలగూడ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అతను కూడా మనకి మెడల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజులో ఇక్కడ మిర్యాలగూడలో ఎంతోమంది క్రీడాకారులు చాలా జూడో మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఈ క్రీడకు సంబంధించిన ముఖ్యమైనది మనకి మ్యాచ్ లేకపోవడం వల్ల చాలామంది క్రీడాకారులు కోల్పోతున్నారు. అందుకు మాకు ఇక్కడ మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియంలో డైలీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఈ క్రీడకు సంబంధించి ఎమ్మెల్యే దృష్టికి కానీ అంతమందికున్న ఎమ్మెల్యే దృష్టికి కానీ చాలామంది దగ్గర కూడా ఈ మ్యాట్స్ గురించి తీసుకురావడం జరిగింది. మాకు ఎవరు కూడా ఇంతవరకు మ్యాట్స్ అందించలేకపోయారు. కాబట్టి ఈ మ్యాట్స్ ఒకటి మాకు అందిస్తే ఇక్కడి నుంచి మన మిర్యాలగూడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారని చెప్పేసి మా అసోసియేషన్ నుంచి వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. జిల్లా స్థాయి జూడో పోటీలకు నా వంతు సహాయంగా ఆశర్ ఫౌండేషన్ తరఫు నుంచి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ని ప్రదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో చాలా వాటిల్లో మేము పాల్గొన్నాము. ఆశర్ ఫౌండేషన్స్ కూడా మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇండోర్ స్టేడియం ఈ పోటీలని జరుగుతున్నారు. దీంట్లోకి ఎవరు గెలుస్తారో ఈ స్టేట్ కరీంనగర్ వరకు వెళ్తారు. కరీంనగర్లో స్టేట్ లెవెల్ అయిపోయిన తర్వాత పూణే నేషనల్ లెవెల్ వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ జూడో అనేది ఒక మార్షల్ ఆర్ట్ గేమ్. మార్షల్ ఆర్ట్లో ఒక ఆర్ట్ అన్నట్టు. మన ఇక్కడ వచ్చేసి మన తెలంగాణ అయినా మన మిర్యాలగూడలో అయినా ఒక 2 క్రీడలకి ఎప్పుడైతే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మనం స్కూల్లో నేర్పించి వాడికి ఏబీసీడీ నేర్పించాలని మనం ఉత్సాహపడుతున్నాము. పిల్లలు కూడా వాడి సెల్ఫ్ని కూడా ఈ మార్షల్ ఆర్ట్ని కూడా ప్రమోట్ చేసి దీన్ని మన
మన స్పెషల్లీ మన తెలంగాణని మన మిర్యాలగూడని మార్షల్ ఆర్ట్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అబ్దుల్లా సాదిక్. నేను మా గురువు శ్రీధర్ గారి అబ్దుల్లా సాదిక్. నేను నల్గొండ జూడోలో గోల్డ్ మెడల్ సాధించాను డిస్టిక్లో. జూడో మాస్టర్ శ్రీధర్ గారు, ఆయన మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మేము ఎన్ఎస్పి క్యాంప్లో జూడో శిక్షణ తీసుకుంటున్నాము. కస్తూర్బా నుంచి వచ్చాను, మోత్కు నుంచి. ఇక్కడ మిర్యాలగూడెంలో పార్టిసిపేట్ చేశాను. సెలెక్ట్ అయ్యాను. స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను. స్టేట్ లెవెల్కి రేపు సెలెక్ట్ అక్కడికి కరీంనగర్ వెళ్తున్నాను. రేపటికి కరీంనగర్ వెళ్తున్నాను. గ్రౌండ్లో అన్ని వసతులు బాగున్నాయి. ఇక్కడ గ్రౌండ్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వచ్చేసి నేను శ్రీకృష్ణ కొత్తపేట జూడో ఎందుకు పెట్టారంటే మా లైఫ్కి ఏమైనా జాబ్ ఎగ్జామ్ రాసిన మార్క్స్ తక్కువ వచ్చినా ఆ సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని బట్టి మార్క్స్ బట్టి మా జాబ్ ఇస్తారు. ఎందుకంటే జూడో అంటే మా లైఫ్కి సంబంధించింది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. నేను కరీంనగర్ సెలెక్ట్ అయినా. నాకు ఎంకరేజ్ చేసినందుకు ఆడియన్స్కి, మై మాస్టర్లకి